స్వాన్ స్టేట్మెంట్ ఆఫ్ నాగార్జున గారు అండ్ సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఫర్ కన్సిడరేషన్ 10th కి అడ్జర్న్ అయిందండి. 10th రోజు ఆర్గ్యుమెంట్స్ వింటారు. విన్న తర్వాత సమన్స్ టు ది అక్యూజ్ ఇస్తారు. ఏదో డిఫెమేటరీ స్టేట్మెంట్ కొండా సురేఖ గారు ఇచ్చారు కదా, ఆ స్టేట్మెంట్ హిస్ ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. దానికి గాను క్రిమినల్ డిఫెమేషన్ కేసు ఇస్తున్నారు. ఓకే, ఇవాళ ఒకరే నాగార్జున గారు ప్లస్ 1 విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. ఇవాళ ఫర్దర్ కన్సిడరేషన్ కోసం 10th రోజు అడ్జర్న్ అయింది. అమలా గారు ఫ్యామిలీ సపోర్ట్ కు వచ్చారు, అంతేగాని షీ ఈజ్ నాట్ ఎ విట్నెస్ అండి ఈ కేసుకి. వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో ఫైల్ చేశారండి కోర్టులో. ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేశారు. On 10th, if the court is satisfied that the criminal case is made out, court will issue first notice, pre-cognizance notice issue చేస్తారు. పిటిషనర్ కి లీగల్ మెరిట్స్ ఏమున్నాయి? స్టేట్మెంట్ క్రిమినల్ డిఫర్మేషన్ అండి. అది క్రిమినల్ డిఫర్మేషన్ కు కేసు వేసినారు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ షీ హాస్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్, పనిష్మెంట్ ఉంటుంది దానికి. స్టేట్మెంట్ లో నాగార్జున గారి డిమాండ్ ఏంటి? ఆమె మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలన్నా ఏం చెప్పారు? ఇది క్రిమినల్ డిఫర్మేషన్ కేసు అండి. స్టేట్మెంట్ విచ్ ఇస్ డిఫమేటరీ నేచర్, డామేజింగ్ హిజ్ రెప్యుటేషన్ అండ్ హిజ్ ఫ్యామిలీస్ రెప్యుటేషన్, క్రిమినల్ కేసు వేశారు, పనిష్మెంట్ కోసం వేశారు. కోర్టులో ఇలాంటి కేసెస్ ఎంతవరకు నిలబడతాయి అనే క్వశ్చన్ మార్క్ బయట చాలా మంది నుంచి వ్యక్తం అవుతుంది. యాజ్ అడ్వకేట్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వెన్ ద స్టేట్మెంట్ ఈస్ డిఫమేటరీ నేచర్, డామేజింగ్ ది కంప్లైనెంట్స్ రెప్యుటేషన్, ప్రూవ్ అయినట్టే కదండి. She did not dispute her statement. As long as she is not disputing her statement, it stand proved today. As on today. Okay, thanks అండి. అండి ఇది పోలీస్ కాగ్నిజబుల్ కేసు కదండి, పోలీస్ వాళ్ళు చర్య తీసుకోండి. 10th రోజు అవుతుందండి. నెక్స్ట్ స్టెప్ 10th రోజు కోర్టులు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ నేషనల్ మీడియా ఒక్క నిమిషం, వెయిట్. Today, sworn statement of Mr. Nagarjuna and sworn statement of Supriya witness statement has been recorded, and next matter has been posted to 10th of October for consideration. Court, if after considering the case in question, court will may issue notice to Konda Surekha before taking cognizance in view of amended CRPC BNSS. Okay? Yeah.